వదినా, ఏమైంది వదినా? వదినా ఏమైంది? అమ్మా అమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా అమ్మా. వదినా వదినా వదినా, ఆగుదినా. వదినా ఏమైంది? వదినా వదినా, ఆగుదినా. వదినా ప్లీజ్, నేను చెప్పేది విను. హలో హలో బావ గోపి, నేను రా శివన్ మాట్లాడుతున్నాను. మా ఆవిడ అమ్మతో గొడవ పడి కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందిరా. ఏంట్రా, ఇంట్లోంచి కోపం వచ్చి వెళ్ళిపోయిందా? ఆపకుండా నువ్వేం చేస్తున్నావురా? అయినా వెళ్ళిపోయాక ఫోన్ చేస్తావేంటి? నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేశానురా, కానీ వినే మూడ్లో లేదు. ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా వినలేదురా. ఈ రోజు జరిగిన గొడవకు అమ్మే కారణమని నాకు తెలుసు. అయినా నేను ఆ మాట అనలేకపోయాను, అడ్డు చెప్పలేకపోయానురా. సర్ది చెప్పాలని చూశాను, ససేమిరా అంది. తన దారిని తను వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు నన్నేం చేయమంటావు? రే, పెళ్ళాం ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏ మొగుడికైనా బాధగానే ఉంటుందిరా. కానీ ఏం చేయగలని చెప్పు? అత్తాకోడల మధ్య గొడవలు ప్రతి ఇంట్లోనూ ఉంటూనే ఉంటారా. అంత మాత్రాన మనం కన్నవాళ్ళని తప్పట్లేం కదరా. ఎందుకంటే వాళ్ళు మనకి ఎలాంటి పరిస్థితుల్లోనూ చెడు చేయరనే నమ్మకం. కానీ ఆ విషయాన్ని ఏ భార్య ఒప్పుకోదురా. దాన్ని ఒక పెద్ద సమస్య చేస్తారు. రే బావా, పుట్టింట్లో వాళ్ళ అమ్మ ఏదైనా ఒక మాట అంటే దానికి వాళ్ళేం మాట్లాడర్రా. అదే అత్తగారింట్లో అత్తగారు ఏదైనా ఒక మాట అంటే దానికి పెద్ద రాద్ధాంతం చేస్తారు. అయినా కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతే మహా అయితే ఎక్కడికి వెళ్తారా? పుట్టింటికి వెళ్తారు. ఒక 4 రోజులు ఉన్న తర్వాత కోపం తగ్గిపోతే వాళ్లే మళ్ళీ తిరిగి వచ్చేస్తారా. అంత మాత్రాన మనం అమ్మ మీద కోపం తెచ్చుకోలేం కదరా. పాపం అమ్మ కూడా ఎవరికి చెప్పుకుంటుందిరా. రే బావా, అసలు అత్తాకోడల గొడవల్లో పొరపాటును కూడా తలదూర్చకూడదురా. ఒకవేళ మధ్యలో వెళ్ళామా మన తలే బొప్పి కడుతుంది. అయినా వాళ్ళిద్దరూ మనకి ముఖ్యమే కదరా. ఇద్దరూ 2 కళ్ళ లాంటి వారు. అర్థం చేసుకోరా. సరే, నువ్వు చెప్పినట్టు అలాగే వదిలేస్తాను. వదిలేక ఏం చేస్తాంరా? రే బావా, నేను ఇందాక చెప్పినట్టుగా కొద్ది రోజులు ఓపిక పట్టు. కోపం తగ్గిన తర్వాత మళ్ళీ తనే తిరిగి వచ్చేస్తుంది. ఒరే, పొరపాటున అమ్మతో పంచాయతీ పెట్టుకున్నావు అనుకో, అమ్మ ఏముంటుందో చెప్పనా? పెళ్ళైపోయిన తర్వాత వీడు మారిపోయాడు, భార్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అంటుంది. అవన్నీ మనకు అవసరమా? అర్చన నగలు తాకట్టు పెట్టి ఆ స్థలం కొని మేము మోసపోయామా? అయినా అర్చన ఒక్క మాట కూడా మాట్లాడలేదురా. నిజంగా ఆ విషయంలో అర్చనని మెచ్చుకోవాలరా. సర్లే, ఆ విషయం వదిలేసి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. నువ్వే ఒకసారి చెల్లాయితో మాట్లాడి చూడు. అలాగే. మహా వెళ్తే అది బస్టాండ్లో ఉండుంటుంది, వెళ్ళి మాట్లాడతా. కాదంటే వాళ్ళు పుట్టింటికి వెళ్ళి మాట్లాడొస్తా. ఒరే బావా, ఆవేశపడకు. విషయాన్ని కొంచెం సాఫ్ట్గా డీల్ చేయి. అర్థమైందా? ఎప్పటికప్పుడు విషయం నాకు చెప్తూ ఉండు. ఓకే, తప్పకుండా. నీకు చెప్పకపోతే ఎలా? రూట్ మ్యాప్ చూపెట్టాల్సింది నువ్వే కదరా. ఉంటారా? సరేరా, జాగ్రత్త. బాయ్. హలో హలో అన్నయ్య, నేను రాణిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా రాణి.
అనయా ఏమైందనయా? ఏం జరిగిందనయా? ఎందుకు అలా ఉన్నావు? ఎవరు ఫోన్ చేశారు? రాణి ఫోన్ చేసిందిరా. అమ్మ అర్చన గొడవ పడ్డారంట. అర్చనని అమ్మ ఇంట్లోంచి బయటికి గెంటేసిందంట. అలాగా? వెళ్ళనయా, వెళ్ళు. వదిలికి ఏదోలా నచ్చ చెప్పి తీసుకురా. నేను మా అత్తగారింటికి ఎలా వెళ్తానురా? సర్లే, నువ్వు షర్ట్ చూస్తూ ఉండు, నేను వెళ్ళి పెద్దనాన్న కలిసి వస్తాను. సరే అన్నయ్య. డోంట్ వరీ జయంతి. రమ్యకేంటి హాయిగా ఉంది, కరెక్ట్గా స్కూల్కి వెళ్తోంది, నో ప్రాబ్లం. అబ్బేబే అలాంటిదేం లేదు, బాగా మాటలు నేర్చింది. అన్నయ్య, రామారా, మీ వదినతో మాట్లాడుతున్నాను, మాట్లాడతావా? పర్లేదన్నయ్య, నువ్వు మాట్లాడు. ఇంకేంటి జయంతి విశేషాలు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? అమ్మ రమ్య, ఎందుకంత ఏడుస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా, కంట్లో నలుసు పడింది అంతే. అవును, నానమ్మ తాతయ్య ఎక్కడికెళ్ళారు? గుడికెళ్ళారు. ఆగవే, నీకే చెప్. అర్చన, ఎలా ఉన్నావు అర్చన? ఎలా ఉన్నావు అర్చన? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. అదేంటి, నాన్న అన్నయ్య కలిసి మీ ఇంటికి వచ్చి నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సర్ప్రైజ్ చేసావు. అవును అర్చన, కావ్య మొహం చూస్తుంటే నీకేమైనా తేడా కనిపిస్తుందా? ఏంటలా చూస్తున్నావు? ఏ మార్పు కనిపించటం లేదా? ఈ సంబంధం కుదరడం నిజంగా మన అదృష్టం అండి. మన కావ్య చేసుకున్న పుణ్యం. నిజమే వరలక్ష్మి, ముందు అనుకున్నది అనుకున్నట్టు జరగని. జరుగుతాయండి, జరగకుండా ఏం అడ్డొస్తాయి? బాగా చూడు. ఎంతసేపు అయిందమ్మా అర్చన వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. ఇదిగో అమ్మ ప్రసాదం, గుడికెళ్ళొస్తున్నాం. ఏంటమ్మా అర్చన, ఆరోగ్యం బాలేదా? మొహం ఏంటి అలా ఉంది? వరలక్ష్మి, వేసిన ప్రశ్నలు చాలు గాని ముందా శుభవార్త దాని చెవిని వెయ్యి. అమ్మా అర్చన, మన కావ్యకి మంచి సంబంధం కుదిరిందమ్మా. అందుకే నేను మీ నాన్నగారు గుడికెళ్ళొచ్చాం. వచ్చే ఆదివారమే నిశ్చితార్థం అనుకుంటున్నాం. నాన్న అన్నయ్య మీ ఇంటికొచ్చి పిలుద్దాం అనుకుంటున్నారు. ఈ లోపు నువ్వే వచ్చావు. అర్చన, అబ్బాయి ఎవరో కదమ్మా, మన వినోద్ వాళ్ళ ఆఫీస్ మేనేజర్ గారు. చాలా మంచి పిల్లాడు. అంతేకాదు, మన కావ్యకి ఆ అబ్బాయే ఉద్యోగం కూడా ఇప్పించాడు. వాళ్ళిద్దరి ఈడుజువాడు చాలా బాగుందమ్మా. మంచి అల్లుడు దొరుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. అంతేకాదు అర్చన, ఈ మేడం గారు ఆ సారు వారు ఒకరికొకరు నువ్వంటే నాకెంతో ఇష్టమని చెప్పేసుకున్నారు. డుయెట్స్ కూడా పాడేసుకున్నారు. అంతా ఓం శాంతి ఓం, తెలుసా? ఏం మార్చనా, అలా మౌనంగా ఉన్నావే? అదేం లేదమ్మా, ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని సంతోషకరమైన మాటలు వినేసరికి నాకు మాటలు రావట్లేదమ్మా. అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కావ్యకి వెంటనే ఇంత మంచి సంబంధం దొరకడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏం మార్చనా, మీ అత్తగారింట్లో ఏమన్నా సమస్య? అబ్బే అలాంటిదేం లేదమ్మా. లేదమ్మా, నువ్వేదో దాస్తున్నావు. ఎందుకు అనుకోకుండా వచ్చావు? ఎందుకమ్మా మొహం అంతలా పీక్కుపోయింది?
ఏం లేదమ్మా. నీ కూతురు మీద నీకున్న ప్రేమ నీకలా అనిపిస్తుందమ్మా. ఎండను పడొచ్చాను కదా, అదే కాస్త వాడినట్టుంది అంతే. ఏంటమ్మా యువతలు ఇంత మంచి విషయం పెట్టుకుని నువ్వు నా గురించి నా మొహం గురించి అడుగుతావు? అర్చన, దాని గురించి నీకు కొత్తగా చెప్పాల్సిందే ఉందమ్మా. వరలక్ష్మి, అది రాక రాక చాలా రోజుల తర్వాత మన ఇంటికి వచ్చింది కదా, దానికి ఇష్టమైన ఏమన్నా చేసి పెట్టు. పో, ముందు ఆ అలాగే. పని చూడు. రారా తల్లి. పెద్దన్న పెద్దన్న, ఏంట్రా? అమ్మ అర్చన మీద చేసుకుని ఇంట్లోంచి బయటికి గెంటేసిందంట. రాణి ఇప్పుడే ఫోన్ చేసింది. రాణి ఎంత నచ్చ చెప్పినా అర్చన వినకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిందంట పెద్దనాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే నీకు చెప్దామని వచ్చాను. చేచే, ఈ భాగ్యానికి ఎంత చెప్పినా మళ్ళీ మొదటికే వస్తుంది. ఈ చెవితో వినే ఆ చెవితో వదిలేస్తుంది. అరే, కాపరానికి వచ్చిన కోడల్ని కొట్టి గెంటేస్తుందా? అవతల ఆమె పుట్టింటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించొద్దా? వేసి పంపిన నగలు దోచుకొని మా కూతుర్ని పుట్టింటికి పంపేశారని అనుకోరా? అది మన కుటుంబానికి ఎంత అప్రతిష్ట. ఈ ఇద్దరి విద్యపరాల మధ్య ఏ గొడవ మొదలవుతుందో ఏమో. కాస్త ప్రశాంతంగా ఉందిలే అనుకున్నా, మళ్ళీ సమస్య మొదలైంది. అందుకే ఆ రోజు నేను స్థలం కొనద్దని చెప్పాను. నువ్వేమో అమ్మని సపోర్ట్ చేసావు. అటు పక్క మా అత్తగారు నగల విషయంలో రాద్దంతం చేశారు. ఇప్పుడు మనం స్థలం విషయంలో మోసపోయామని తెలిస్తే ఇంకా పెద్ద గొడవ చేస్తారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు పెద్దనాన్న. అలా ఆలోచిస్తూ ఊరుకోలేం కదరా, ఏదో ఒకటి చెయ్యాలి కదా. ముందు అసలు అర్చన ఎక్కడుందో తెలుసుకోవాలి పెద్దనాన్న. నువ్వేం కంగారు పడకరా. అర్చనకు వాళ్ళమ్మ తప్ప ఇంకెవరూ తెలియరు కదా. తప్పకుండా అక్కడికే వెళ్ళుంటుంది. మనం వెళ్ళి తనతో మాట్లాడి తీసుకొద్దాం. పద. ఏంట్రా ఆలోచిస్తున్నావా? ఏంటి పెద్దనాన్న, నన్ను మా అత్తగారు కాలర్ పట్టుకుని బయటికి గెంటేశారు. నేను వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళి అడుగు పెడతాను. ఒకవేళ వెళ్దామన్నా కూడా మళ్ళీ వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే వద్దు పెద్దనాన్న. నువ్వు చెప్పేది నిజమేరా. ఓ పని చేద్దాం, నువ్వు నాకు తోడుగా రారా. నువ్వు బయట ఉండు, నే వెళ్ళి మాట్లాడొస్తా. అది కాదు పెద్దనాన్న. నన్ను తీసుకెళ్ళి ఆ ఇంటి దగ్గర వదిలిపెట్టరా, నే వెళ్ళి మాట్లాడొస్తాగా. పోదాం పద. ఎలాంటి దిగులు పెట్టుకోకు, వేళకి తింటూ ఉండు. మొహం చూడు ఎలా పీక్కుపోయిందో. సరేనా? నాన్న, నేను బయలుదేరుతాను. అదేంటమ్మా, అప్పుడే బయలుదేరతావా? అది కాదు నాన్న, నేను అత్తయ్యతో గుడికి వెళ్ళొస్తానని చెప్పి వచ్చాను. ఇక్కడికి వచ్చిన సంగతి వాళ్ళకి తెలీదు. ఇప్పటికే చాలా టైం అయింది. పుట్టింటికి రావడానికి కూడా అబద్ధం చెప్పి రావడం చాలా బాధగా ఉందమ్మా. సర్లేవే, ఏదో ఒకటి. ఊరికే తవ్వుకోవటం ఎందుకు? సరే సరే నాన్న, బయలుదేరుతాను. అలాగేనమ్మా. వస్తానన్నయ్య. సరే అమ్మా. రమ్య, వస్తాను. జాగ్రత్త తల్లి. వెళ్ళొస్తానమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉమ్. ఏంటమ్మా అర్చన? ఏం లేదు. గోపి, నువ్విక్కడే ఉన్నరా. నే వెళ్ళి అర్చనకు నచ్చజెప్పి తీసుకొస్తా. పెద్దనాన్న, ఏమిట్రా? అసలే ఈ టైంలో వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మనం వెళ్ళి మాట్లాడడం కరెక్టేనంటావా? ఒకవేళ వాళ్ళు గొడవ పడ్డానికి ప్రయత్నించినా నువ్వే ఏదో ఒకటి సర్ది చెప్పి అర్చన్ని తీసుకొచ్చే పెద్దనాన్న. చూడు గోపి, అవసరమైతే మీ అమ్మ తరఫున నేను క్షమాపణలు చెప్పి తప్పకుండా అమ్మాయిని తీసుకొస్తాను. సరేనా? నువ్వేం భయపడుకోరా, ధైర్యంగా ఉండు. పెద్దనాన్న, ప్రతిసారి సర్ది చెప్పే బాధ్యతని నువ్వే తీసుకుని కష్టపడుతున్నావు. నీకోసం చేసే ఏ పనైనా సరే శ్రమ అనుకోనరా. వస్తా మరి.
వరలక్ష్మి కాఫీ తీసుకురా. అరే బావగారు, రండి రండి కూర్చోండి. ఏంటండి ధ్యాస మా మీదకు మళ్ళింది? మేమే మీ ఇంటికొచ్చి శుభకార్యానికి ఆహ్వానిద్దాం అనుకున్నాం, మీరే వచ్చేశారు. ఏంటండి అది? శుభకార్యమా? మా కావ్యకో మంచి సంబంధం కుదిరిందండి. వచ్చే ఆదివారమే నిశ్చితార్థం అనుకున్నాం. అందుకే అందర్నీ పిలుద్దామని మీ ఇంటికి రావాలనుకున్నాం. అర్చన కూడా ఇప్పుడే వచ్చేళ్ళింది. అర్చన కూడా వచ్చేళ్ళిందా? అవునండి, అది అలా వెళ్ళింది, మీరు ఇలా వచ్చారు. అలాగా? ఇక్కడ పరిస్థితి చూస్తే అర్చన అక్కడ జరిగిందేది ఇక్కడ చెప్పినట్టు లేదు. మనం చెప్పి అనవసరంగా ఆనందంగా ఉన్న వీళ్ళ మూడ్ ఎందుకు పాడు చేయాలి? ఇంతకీ బావగారు నా ప్రశ్నకి సమాధానమే చెప్పలేదు. ఏం ప్రశ్న? అదేనండి, సడన్ గా ధ్యాస మా మీద మళ్ళిందేమిటా అని. మరేం లేదు బావగారు, ఓ స్థలం అమ్మకానికి వచ్చింది. కాలం చూస్తే ఎవరినీ నమ్మేటట్టు లేదు. ఏది అసలో ఏది నకిలీనో తెలియడం లేదు. పైగా దొంగ కాగితాలతో ఒకే స్థలాన్ని 10 మందికి అమ్మడం చూస్తూనే ఉన్నాంగా. అందుకే మిమ్మల్ని ఒకసారి కలిసి ఎలా ఏమిటి అని అడిగి వివరాలు తెలుసుకుందామని వచ్చాను. బావగారు స్థలం కొనబోతున్నారన్నమాట. శుభం. స్థలం విషయంలో మీరేం అనుమానాలు పెట్టుకోకండి. రిజిస్టర్ ఆఫీస్లో డీటెయిల్స్ ఈసీ తీసుకోవచ్చు. జస్ట్ మీరు ఆ స్థలం సర్వే నెంబర్ నాకివ్వండి, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. సరేనా? సర్వే నంబరు తీసుకురావడం మర్చిపోయానండి. వివరాలన్నీ ఉన్నాయి గాని అదొక్కటే లేదు. నేను మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తెలుసుకొని చెబుతానండి. వస్తా మరి. అదేమిటి బావగారు, అలా వచ్చి ఇలా వెళతానంటారు? కనీసం మా ఇంట్లో కాఫీ కూడా తాగరా? లేదండి, నాకు కొంచెం పనుంది, అందుకే బయలుదేరాను. పైగా నేను ఈ మధ్య కాఫీ టీలు మానేశాను. అవి నా ఆరోగ్యానికి అంతగా పట్టం లేదు. మరి వస్తానండి. మంచిదండి. ఏంటండి ఆయన అలా వచ్చి పొడి పొడి మాటలు 4 మాట్లాడి వెళ్ళిపోయాడు? ఆయన వాలకం కూడా అదోలా ఉంది. అటు అర్చన కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. నాకేదో అనుమానంగా ఉందండి. నీకు ఈ మధ్య అన్ని అనుమానాలే. ఆయన ఏదో స్థలం గురించి అన్నాడు కదా, నీకెందుకు అనుమానం? స్థలం అనేది కేవలం వచ్చిపోవడానికి వంకలా ఉంది. అబ్బా, నీకెప్పుడు అదే ధ్యాస. వెళ్ళి కాఫీ తీసురా. పెద్దనాన్న, అర్చన ఇక్కడ లేదా? లేదా వాళ్ళు పంపనన్నారా? లేకపోతే అర్చన రానందా? అదేం కాదురా, అర్చన అక్కడ లేదు. ఏంటి, అర్చన అక్కడ లేదా? వచ్చి ఇప్పుడే వెళ్ళిందట. రావడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి పెద్దనాన్న? ఆవిడంత తొందరగా వదిలే మనిషి కాదే. ఆలోచిస్తే మన ఇంట్లో జరిగిన సంగతేది అర్చన ఇక్కడ చెప్పినట్టు లేదురా. వాళ్ళు కావ్యకు సంబంధం కుదిరిన సంతోషంలో ఉన్నారు. నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు నేను విషయం చెప్పి వాళ్లను బాధ పెట్టడం దేనికని తిరిగి వచ్చేశా. తను ఏమి చెప్పుండదురా. అంటే నువ్వు ఏం చెప్పలేదా? అదేగా చెప్పేది. అయినా అవతల వాళ్ళు సంబంధం కుదిరిందన్న సంతోషంలో ఉంటే ఎలారా చెప్పేది? ఈ విషయం చెప్పి వాళ్ళ ఆనందాన్ని పాడు చేయటమే అవుతుంది కదా. మరి అర్చన ఎక్కడికెళ్ళుంటుంది? ఎక్కడికెళ్ళటమేమిట్రా, మన ఇంటికే తిరిగెళ్ళుంటుంది. పాపం అర్చన కూడా నా అలాగే ఆలోచించుంటుంది. అత్తగారింట్లో జరిగిన విషయం చెప్పి అమ్మనెందుకు బాధ పెట్టటమని తన మనసులో దాచుకొని వెనక్కి తిరిగి వెళ్ళుంటుంది. అరే, మీరిద్దరూ ఒకళ్లకు మించిన మంచితనం మరొకళ్ళు కలిగిన వాళ్ళురా. కానీ ఇబ్బందులన్నీ మీకే వస్తున్నాయి. కష్టం మీద కష్టం మేమేదే విరుచుకుపడుతుంది. పదరా వెళదాం. అమ్మల్ని కన్నా అమ్మవంటారు, కరుణామయ్యవంటారు. ఇదేనా నీ కరుణ? ఇదేనా నీ జాలి? ఇవేనా నువ్వు నాపై చూపించే ప్రేమానురాగాలు?
నీకన్నా మా అమ్మనే ఎక్కువగా ప్రేమిస్తున్నానని కోపమా? మాతృదేవోభవ అంటారే, దానికి అర్థం ఏమిటి? మా అమ్మని ఆరాధించడం తప్ప?